ఇది ఇక్కడ ఈ హోషేయ 12వ అధ్యాయంలో ఒక చరిత్రను చెప్తున్నాడు. ఏ చరిత్ర అంటే ఇస్సాకు రిబ్కాల ఆ యొక్క వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో ఇచ్చినటువంటి ఫలం గురించి ఆయన మాట్లాడుతూ అంటారు, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమే పట్టుకునేను. అంటే ఇజ్రాయేలు అనబడినటువంటి యాకోబు తల్లి గర్భంలో ఏం చేస్తున్నాడంటే తన సహోదరుడు అనేటువంటి యాషావు యొక్క మడిమే పట్టుకున్నాడు. మగసిరి గలవాడు అతడు దేవునితో పోరాడని, బయటకు వచ్చిన తర్వాత దేవునితో పోరాడినటువంటి వాడు. అతడు దూతతో పోరాడి జయం పొందినాడు. దూతతో పోరాడి జయం పొందినాడు. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడను. యెహోవాని సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము అంటూ హోషేయ మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నీ దేవునితో తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుతూ ఎడతెగక నీ దేవుని నమ్మిక ఉంచాలి. కానీ దేవుడు మన యొక్క స్థితిగతులన్నీ ఎరిగినటువంటి వాడు. మనమైతే దేవుని ఎడలు మనం నమ్మకం ఉంచాలండి. ఎంత ఆశ్చర్యం అండి. ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకులు వంటి వారే అన్యాయపు త్రాసు వాడికి చేస్తారు. దేవుని ప్రజలైనటువంటి వారు అన్యాయపు త్రాసును ఏం చేస్తున్నారు? వాడికి చేస్తున్నారంట. బాధ పెట్టవలన కోరిక వారికి ఉంది. అంటే ఎదుటి వారిని బాధ పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు మానవులకు ఉండకూడదు. నేను ఐశ్వర్యవంతుడనైతని, నాకు బహు ఆస్తి దొరికను, నా కష్టార్జితంలో దేన్ని బట్టి శిక్షకు తగిన పాపం నాలోనున్నట్టు ఎవడును కనపరచలేదని ఎఫ్రాయిం అనుకుంటాడు. అంటే ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదు అనే సంగతిని మనం గమనిస్తాం. నేను అనుకుంటున్నాడు, నాకు ధనం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పరిస్థితులను బాగున్నాయి, కానీ నాకున్నటువంటి స్థితిగతి బట్టి ఎవడు కూడా నన్ను పట్టుకోలేడు, ఎవడు కూడా మరి గమనించినట్లయితే శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్లుగా ఎవడు కూడా ఐడెంటిటీ చేయలేడు అంటున్నారు. ఎందుకంటే ధనము నన్ను కాపాడుతుంది. అంటే ఈయన చేసేది పాపం కాదని నన్ను అంటారు అని ఎఫ్రాయిం అనుకుంటున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడును, నియామక దినముల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను ఇకను మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తుంది. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చిన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజంగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో నిజం గమనించినట్టు గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పించురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమిల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకుని సిరియా దేశంకు పోయిన. ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఏంటండి? సిరియా వాడైనటువంటి లాబాని ఇంటికి యాకోబు వెళ్ళిపోయినాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేస్తున్నాడు. చూస్తారండి, యాకోబు కొలువు చేస్తున్నాడు. ఎవరి కొరకు? భార్య కొరకు. 7 సంవత్సరాలు చేస్తున్నాడు, మరలా 7 సంవత్సరాలు చేస్తున్నాడు, సుమారు 14 సంవత్సరాలు చేస్తున్నాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాస్తున్నాడు అంటున్నాడు. ఇదంతా హిస్టరీ అండి, చరిత్ర. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించును. ప్రవక్త ద్వారా వారిని కాపాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలుని బయటకు రప్పించినాడు, వారిని కాపాడినటువంటి వాడుకున్నాడు. ఎఫ్రాయిం బహుఘోరమైన కోపం పుట్టించిన గనుక అతనిని ఏలిన వాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపుచు అతడు పరులకు అవమానం కలుగజేసినందుకై నేను అతన్ని అవమానపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లండి. సహోదరులారా, గమనించినట్లయితే మళ్ళీ మనం గొప్ప చేసుకోవడం కాదు, కానీ మన చరిత్ర మనం చెప్పుకోవడం కాదు. దైవ గ్రంథంలో ఒక హిస్టరీ, చరిత్ర అనేది మానవ జీవితానికి అర్థం పడుతుంది. అది ఎవరిదైనా కావచ్చు, యాకోబు చరిత్ర కావచ్చు, యాషావు చరిత్ర కావచ్చు, ఇస్సాకు కావచ్చు, రిబ్కా కావచ్చు, లేక అబ్రాహాం కావచ్చు, షారా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవన్నీ
కుటుంబాలని ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడు. కుటుంబాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎరిగినటువంటి వాడు దేవుడు. మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడా వారికి సహాయం చేసినటువంటి వాడు దేవుడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి.